ఏంటి భాస్కర్, ఫైర్ అన్నోడమైన మంచి పొజిషన్ ఇస్తే ఏసీ రూమ్ లో కూర్చొని పీసీలతో కలిసి లూడో గేమ్లు ఆడుకుంటున్నావా? లక్ష్మీ హీరేమఠ్ చనిపోయిన విషయం మీడియాలో అన్ని వార్తలు వస్తున్నాయి. మా మీద ఎంత ప్రెషర్ ఉందని మీకు అర్థం అవుతుందా? చూడు, ఆవిడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నువ్వు ఈ కేసు త్వరగా క్రాక్ చేయకపోతే నీ జాబ్ పోతుంది. సార్, ఆల్రెడీ ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. త్వరలోనే ఆ హంతకుడిని ఖచ్చితంగా పట్టుకుంటాం. నీ భరోసా బుల్షిట్ మాటలు నాకొద్దు. నాకు నా పని జరగాలి. నీ వల్ల కాదంటే చెప్పు, ఇంకో మంచి ఆఫీసర్ని నియమిస్తాను. సార్, ఇంకొక రోజు టైం ఇవ్వండి. వి విల్ ఫినిష్ ఇట్. సరే, త్వరగా చేయి. చేసేది లేదు, చచ్చేది లేదు. చెత్తనా సార్, ఏంటి సార్ బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు? అయ్యా, నా ఎక్స్పీరియన్స్కి ప్రమోషన్ ఇచ్చి అదేదో వాడి బాబు ఆస్తి రాసిచ్చినట్టు మాట్లాడతాడేంటి? నాకే ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. మనం గవర్నమెంట్కు పనిచేస్తున్నావా లేక ఈ గాడిద? సార్, సారీ. వాళ్ళ ప్రెజర్ అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి దొబ్బుతూ ఉంటారు. యూజ్లెస్ ఫెలోస్. సార్, ఆల్రెడీ ఆ కేసులో ఒక లీడ్ దొరికింది కదా, అలాంటప్పుడు మనలో ఒక బెస్ట్ ఆఫీసర్ని ఎందుకు అపాయింట్ చేయకూడదు? అదంత సులభమేం కాదు. వాళ్ళంతా తాండా జనం. తాండా మొత్తం తిరగబడతారు. ఎవరు ఎటువైపు నుంచి ఎప్పుడు అటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. ఇప్పటి వరకు మన డిపార్ట్మెంట్ నుంచి వెళ్లిన వాళ్ళు వెనక్కి వచ్చింది మన పోలీస్ రికార్డ్స్ లోనే లేదు. అది ఏ ఊరు సార్? ఇక్కడే ఆంధ్రాలో ఒంగోలు పక్కన తాండా. మొత్తం ఊరే క్రిమినల్స్ కు జన్మనిచ్చింది. దే ఆర్ మోస్ట్ డేంజరస్ కిల్లర్స్ అండ్ రాబరర్స్. సార్, అలాంటప్పుడు మనం పోలీస్ టీంతో అక్కడికి వెళితే పని జరగదు సార్. సీఎం గారేమో మీడియా ముందు హత్య జరిగిన 24 గంటల్లో హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకుంటామని చెప్పేశారు. ఈ కేసుకు ఎవరు సరైనడా అని ఆలోచించే లోపు ఈ కేసును క్రాక్ చేసే ఒక మంచి కిలాడి ఆఫీసర్. సార్, గుర్తుకొచ్చింది. ఈ పనిని మన సత్య చేయగలడు సార్. అవును సార్, అతనితోనే పని అవుతుంది. వాడికి ముందు వెనక ఎవరు లేరు సార్. వాడికి ఏమైనా అడిగేవాళ్ళు కూడా లేరు. వాట్ డు యు మీన్? ఐ మీన్ టు సే, అంటే ఇప్పుడు ఆ క్రిమినల్స్ ఉన్నారు కదా సార్, అలాంటి క్రిమినల్స్కి ఇతనే కరెక్ట్ సార్. అది కాదు, వాడు డ్యూటీ వదిలేసి 3 సంవత్సరాలైంది. మళ్ళీ రమ్మంటే వస్తాడా? సార్, మీరు చెప్పేదంతా కూడా కరెక్టే. డిపార్ట్మెంట్ మీద అతనికి బాగా కోపంగా ఉంది. కానీ డిపార్ట్మెంట్ మీద ఎంత కోపం ఉందో మీ మీద అంతే గౌరవం ఉంది. మీరు ఒక్క మాట చెప్తే చాలు, ఖచ్చితంగా చేస్తాడు. మీరు ఒక్కసారి కాల్ చేయండి సార్, ప్లీజ్ సార్. అవును సార్. హలో సత్య. సత్య, నువ్వు ఒక పని చేయాలి. కాదని మాత్రం అనకూడదు. సత్య, ఇది పోలీస్ పనే, కానీ ఈ కేసు మాత్రం నా పర్సనల్. అంత ప్రెషర్ ఉంది నా మీద. చూడు, నా లైఫ్లో, నా సర్వీస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. హలో సత్య, చూడు, కాదని మాత్రం చెప్పొద్దు నా మర్యాద గురించి. ఒక్క నిమిషం. చూడు, డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, దే ఆర్ మోస్ట్ డేంజరస్ పీపుల్. ఐ నో యు ఆర్ ఎ డెవిల్.